ఊరంతా కీడు, ఆదుకునేవాడే లేడు. కానీ ఒక్కడు ఉన్నాడు. ఇంతకీ ఎవరు వాడు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. అరే సినిమాలు చూసిరా ఈ మధ్య? చూసినా మామా? వాళ్ళతో వీరే చూసిరా? బాగుంది మామా. మనం కూడా ఒక సినిమా చూద్దాం. సినిమా తీసుకున్నాను తీసి అనుకుంటున్నావా? మరి సినిమా తీయాలంటే బ్యానర్ ఓపెన్ చేయాలి. ఏం చేస్తున్నావు మామా? బ్యానర్ ఓపెన్ చేసిన అయ్యా మన వెంకట్రావులు కూడా చచ్చిపోయింది అయ్యా. ఊర్లో అంత మంది చచ్చిపోతుంటే ఊరు పెద్ద మనిషి నువ్వేం చేయలేవా? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు మామా. ఊర్లో ఇంత మంది చచ్చిపోతున్నారు అంటే ఊరికి దయ్యం పట్టింది. దయ్యం తిరుగుతాంది ఊర్లో. ఈ సావులని తగ్గాలంటే ఆడ కనిపిస్తుందా ఆ కొండపైన ఒక సామి ఉంటాడు, ఆయనే ఒక పరిష్కారం చెప్తాడు. అంటే ఇప్పుడు కొండలలో పోతే పరిష్కారం దొరుకుతుందా? మన కొండలలో పోతే నీ పిల్లమే దొరికింది సుబ్బయ్యతో, పరిష్కారం దొరకదా? నా పిల్లం దొరికిందా? మామా ఏందని పిల్లం దొరికిందా? నీకేంద్రా నీకు పరిష్కారం కావాలా? పిల్లం కావాలా? అని పిల్లమే కావాలి. నా పిల్లం కావాలంటే పరిష్కారం కావాలి మామా. అయితే పని చేద్దాం, ఆ స్వామి దగ్గర పోదాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆనందీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు పొంగుంటుంటా. అవు స్వామి ఈ పొగ అంత ఏంది? రాత్రి టెన్షన్ ఎక్కువైంది నాయన, అందుకే 4 సిగరెట్లు ఎక్కువైనాయి. మాకు ఒక ప్రాబ్లం వచ్చింది స్వామి మా ఊరికి. చెప్పింది ప్రాబ్లం. ఊర్లో అందరూ చచ్చిపోతున్నారు స్వామి. ఆ ప్రాబ్లం నాకు తెలుసు కదా, మీ ఊర్లో అందరూ చచ్చిపోతాను. నీకెట్లా తెలుసు స్వామి? అదే మహిమ లీలా. ఆ స్వామిని మీరే ఆపాలి స్వామి. ప్లీజ్, అంతమంది చచ్చిపోతారు కదా, దానికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి స్వామి. ఆగు. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన పాట కాదురా స్వామి చెప్తున్నా. స్వామి దానంలోకి వెళ్ళండి స్వామి. ఊరు కనిపిస్తాంది స్వామి. ఇప్పుడు ఎగ్జాక్ట్ లేడు మా బస్ స్టాప్ దగ్గర ఉన్నారా స్వామి? బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ పోయి రైట్ తీసుకుంటే 3వ గల్లి ఉందా స్వామి? ఉంది. అక్కడ 3వ ఇంట్లోకి వెళ్ళండి స్వామి. వానిల్లే వచ్చినా స్వామి. అక్కడ మా పిల్లం ఉందా స్వామి? ఉంది. ఏం చేస్తుందో చూడండి స్వామి. స్నానం చేస్తాంది. ప్లీజ్ స్వామి బయటికి రండి స్వామి. ప్లీజ్ స్వామి. నీ ఊర్లో స్వామి ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలా. వాడికి పెళ్లి చేస్తే మీ ఊర్లో పరిష్కారం తీరిపోద్ది. పోండి. పెళ్ళే కదా, ఈజీగా చేసేది. పోండి. కానీ ఒక చిక్కు. చికెన్ చెప్పండి స్వామి. వాడికి పెళ్లి చేయాలి గాని శోభన మాత్రం జరగకూడదు. ఒకవేళ శోభనం జరగకూడదని వాడికి తెలిసిందో మీరందరూ కిడ్నీలు లివర్లు కక్కుని చచ్చిపోతారు. అది జాగ్రత్తగా ఉండండి. రాజుగారికి ఫోన్ చేయరా. హలో పంగకాల రాజు, చెప్పరా ఏడున్నారా? చెప్పు వస్తున్నా. సరే జల్దీ ఊరికిరా. ఫోన్ చేసి రెడీ అయ్యి రమ్మన్నారు. నీ పెళ్లిరా? నేను చేసుకోను. నేను చేసుకోను. అరే ఏంట్రా ఇది? ఏమైంది? నెక్స్ట్ ఇంకేం శోభనం నువ్వు చేసుకోకూడదు. అది పెద్ద మనిషిగా నా తీర్పు. నువ్వెవర్రా నాకు చెప్ప? నీకే నేను చేసుకుంటా. నేను చేసుకుంటా బాయ్. స్నాక్స్ అన్నీ కదా. మీరేం చేస్తున్నారు నా బెడ్రూమ్ లా? ఎవరిది బర్త్డే? ఎవరిదైనా మరి ఎందుకు వచ్చిర్రు? నీదే శోభనం. నా శోభనం మీరెందుకు వచ్చిర్రా? చూడడానికి. అరే మీకు దండం పెడితే వెళ్ళిపోర్రా ప్లీజ్. అందరు పోవాలా? అందరూ వెళ్ళిపోర్రా. మా వాళ్ళు వెళ్ళిపోర్రా. నా పిల్ల మీద
ఇంత తెల్లగా ఉంది తెలుసా నీ చెయ్యి పాల్లాగా ఉన్నాయి. కొంచెం డికాషన్ చేసుకుని తాగురా మరి. సిగ్గులేదానే ఫస్ట్ టైం పెళ్ళి అయితే వచ్చి నంగా రాసుకున్నాడు. వాడేరా మాయమైపోయాను నాకు తెలిసి వాష్రూమ్ రా చూడు నేను ఎదుగుతాను. నువ్వెందుకున్నారు నా శోభన మీరు చూస్తుండేంద్రా. జరగక మన ఊర్లో శుభాగా జరుగుతుంది. అయితే సీసీ కెమెరా పెట్టి లైవ్ పెట్టినా, ఫేస్బుక్ లో లైవ్ పెట్టినా. లైవా మా ఊరోళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. ఈ శోభను ఎట్లా ఆపాలరా నాకు అర్థమైతే ప్లాన్ ఉంది మామ, ఇప్పుడు వస్తావు. కాలికేం కాలేరా, తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో. తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో. ఏడికెళ్తే అప్పుడు మరి రా శోభనం లేదు. శోభను ఎట్లా ఆపాలరా నాకు అర్థమైతే లేదు. ఒక పని చేస్తావు, ఇప్పుడే వస్తావు. ఎమర్జెన్సీ రారా జల్దీ. ఏమైందా వాష్రూమ్ రా. బయట ఉన్నాయి కదా. నాకేరా ముసల్దానికి. ముసల్లో ఒకటి ఈ ఒక్క బాత్రూమ్ వాడతాడు. తిన్నా బిడ్డ తినలేదు. మనం చేసినాం. అరే ఊర్లో కూడా కొత్త వస్తుండ్రా. అరే ఏమైనా పని ఉందా అన్న? రే ఒక్క నిమిషం రా. నీకు పని కావాలన్నా పోయి ఆ డోర్ కొట్టు, ఫుల్ పని దొరుకుతుంది. అన్నా 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 ఏదిరా? అన్న ఏమైనా పని ఉందా అన్న? పని ఏం లేదు. అన్న ఏ పనున్నా చేస్తా ఏం లేదు రా బాయ్. అన్న ప్లీజ్ అన్న ఏదైనా ఏం పని లేదురా. అన్న ఏ పని ఒక పని చేయి లోపల పని చేస్తాం. పో. అన్నా 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 ఏమైనా పని ఉందా? చాలా పని ఉందన్న, చాలా పని ఉందన్న. అమ్మాయి అరే మామ మనం అనుకున్నది అయింది. ఏమైందిరా? ఆరైపోయింది. ఆరైందా? ఆ. ఆరైతే మ్యాటర్ ఏంటంటే ఒక స్వామి చెప్పిండ్రా, శోభనం అయితే మాత్రం మేము అందరం చచ్చిపోతాం అని చెప్పిండు. అవునా? అందుకే 6 గంటల దాకా శోభన ఆపినాం. ఏ స్వామిజీ? ఇప్పుడు అక్కడ కొండ ఉందా? ఎవడు ఆడు? అరే ఒక్క నిమిషం ఆగు. అరే నా పెళ్ళం లేదు రా, ఒకసారి ఫోన్ చేసి కన్నడ పడతావు. స్వామి చెప్తాడు. హలో హలో స్వామి ఏడున్నావు? నేనా పోతా ఉన్నా. పోతా ఉన్నావు ఎవరితోని? రాజుగారి పెళ్ళంతోని రాజు పెళ్ళని స్వామిజే తీసుకొచ్చానంట, కంగారు పడకు సరేనా? అరే ఎక్స్ట్రా వాడు. ఎక్స్ట్రా అవును. స్వామిజీ extra. Ma'am, did you enjoy this? యాదమరాజు చాలా కాంప్లికేటెడ్ లైన్ సదాం గారు. మీరు కానివ్వండి, భాస్కర్ గారు కానివ్వండి, యూ 3 రాక్స్ అండి. క్రిష్ గారు యాదమ్ రాజ్ సద్దాం చాలా బాగా చేశారు, చాలా బాగుంది.